నమస్తే, నా పేరు వంశీ. హెచ్ఎంటీవీ స్పెషల్ లైవ్ షోకి స్వాగతం, సుస్వాగతం. ఈ నెల విశేషమైన నెల. సుమారు 2 నెలలుగా సరైన ముహూర్తాలు లేక ఎదురు చూస్తున్న ప్రజలకు ఇక అన్ని శుభముహూర్తాలే కనిపిస్తున్నాయి. శుక్రమౌఢ్యం ముగుస్తుండడంతో ఇక ముహూర్తాల వెల్లువ మొదలు కానుంది. మరోవైపు కీలకమైన 5 మహాయోగాలు ఈ నెలలో సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెలలో ఉన్న శుభయోగాలు ఏంటి, అవి ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి, ఏ రాసుల వారిపై ఎలాంటి ప్రత్యేకతలు చూపిస్తాయి అనే అంశంపై ప్రత్యేక చర్చను చేపట్టింది హెచ్ఎంటీవీ. ఈ చర్చలో పాల్గొనేందుకు మనతో కొంతమంది ప్రముఖ అతిథులు, జ్యోతిష్యులు, పండితులు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి ఈ చర్చలోకి వెళ్దాం. ముందుగా శంకర్ మంచి శివ గారు మనతో లైవ్లో ఉన్నారు. నమస్కారం శంకర్ మంచి గారు. అలాగే బొంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు. నమస్కారం రవిశంకర్ గారు. అలాగే మనతో మరో ప్రముఖ అతిథి స్టూడియోలో ఉన్నారు, ఆకెళ్ళ పాలేశ్వర శాస్త్రి గారు. నమస్కారం పాలేశ్వర శాస్త్రి గారు. నమస్కారం. ముందుగా బొంగర రవిశంకర్ గారి దగ్గరికి వెళ్దాం. బొంగర రవిశంకర్ గారు, మనకి ఈ నెల అనగానే ఎన్నో ప్రత్యేకతలు కనపడుతున్నాయి. 2 నెలలుగా మనం సరైన ముహూర్తాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ముహూర్తాలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి? 17తో మనకి శుక్రమౌఢ్యం ముగుస్తుంది. దీని తర్వాత వచ్చేవన్నీ మంచి ముహూర్తాలైనా ఏమున్నాయి? ఇక రాబోతున్నటువంటి ఫిబ్రవరి నెలలో వచ్చేటప్పటికి చాలా ఎక్కువగా ముహూర్తాలు అనేవి కనపడుతూ ఉన్నాయి. ముహూర్త విశ్లేషణ అనేది వచ్చేటప్పటికి మనకు గమనించినట్లయితే మార్చి 3వ తారీఖున మనకు వస్తున్నటువంటి గ్రహణాన్ని మించి మిగతా యొక్క సమయాల్లో 19వ తారీఖున, అదేవిధంగా 20వ తారీఖున అంటే ఉండేటువంటి ముహూర్తాలు అంటే మిగతా దినాల్లో కూడా ఉన్నాయి. ఫిబ్రవరి 26, 27, 28 వరుసగా, ఎందుకంటే చాలా రోజుల తర్వాత కూడా వచ్చేటప్పటికి మంచి ముహూర్తాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వీటిలో వచ్చేటప్పటికి ఏదైనా సరే ఒక ముహూర్తంలో వచ్చేటప్పటికి లగ్న విశ్లేషణ అనేది ముఖ్యం అన్నమాట. అంటే లగ్నానికి సంబంధించినటువంటి బలం. అసలు ముందుగా వచ్చేటప్పటికి ముహూర్తాన్ని మనకు దైవజ్ఞులు అంటే మనకన్నా ముందు తరాల వారు అసలు ఎందుకు దాన్ని విశ్లేషించి మనకు అందించడం జరిగింది అంటే, మనిషి దైనందిక జీవితంలో ప్రారంధ కర్మ కానీ లేకుండా ఉంటే పూర్వజన్మ కర్మ, మరియు అది ఆగామి కర్మ, ఈ 2 కర్మల వల్ల అనుభవించేటువంటి కష్టాల నుంచి విముక్తి పొందటానికి ఈ యొక్క ముహూర్త బలం అనేది ఎంతగా ఉపయుక్తం అవుతుంది అన్నమాట. అంటే మనం మన యొక్క జాతక చక్ర రీత్యా లేకుండా ఉంటే గోచార రీత్యా మనం చేయలేనటువంటి పనులను అలాగే గోచారంగానే జాతక కర్మలుగా జాతక రీత్యా కూడా బాగలేనప్పుడు కూడా మనం చేయాల్సినటువంటి పనిని ఆపకూడదు, కానీ చేయాలి. కాబట్టి దానికి ఎంతో కొంత చేసేటువంటి పనిలో బలం అనేది ఏర్పడుతూ ఉండాలి. అలా ఏర్పడడానికి గల కారకంగా వచ్చేటప్పటికి చేసేటువంటి సమయం అని నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారంగా ఉండేటువంటి ఆ యొక్క సమయంలో ఉండేటువంటి గ్రహస్థితులు మనకు తోడ్పడి మనం చేసేటువంటి పనులు సఫలీకృతం పొందాలి అని చెప్పి శాస్త్రాన్ని వచనం అన్నమాట. దానికి తగిన విధంగానే వచ్చేటప్పటికి మనకు లగ్నము, లగ్న బలము, అదేవిధంగా నక్షత్రము, నక్షత్ర బలము, అదేవిధంగా తిదివార నక్షత్ర కరణయోగాలతో పంచకం జరిగిన తర్వాత మరియు అదేవిధంగా లగ్న శుద్ధి, మరియు అదేవిధంగా వివిధ కార్యక్రమాలకి ఆ యొక్క కావలసినటువంటి శుద్ధి ఏదైతే ఉందో, అంటే వైవాహిక జీవితంలో ఏ ఒక్క ముహూర్తానికైనా సరే లగ్న శుద్ధి, సప్తమ శుద్ధి ఉండాలి. మిగతా విషయాలకు వచ్చేటప్పటికి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు అయినటువంటి మనకు నామకరణం కానీ లేకపోతే విద్యాభ్యాసం కానీ లేకపోతే మనం చేసేటువంటి వివిధ కార్యక్రమాలు, అంటే కొత్తగా ఒక వ్యాపారం ఆరంభించాలన్నా సరే ఆ యొక్క గ్రహాలు మరియు ఆ యొక్క స్థానాలు అనేవి ముఖ్య భూమిక పోషిస్తుంటాయి. దాన్ని బట్టే మన లగ్నాన్ని మరియు అదేవిధంగా మిగతా నక్షత్ర ఆ యొక్క జాతకుడి యొక్క ఎవరైతే ఆ యొక్క చేయబోతున్నటువంటి కార్యక్రమానికి ఎవరైతే ఆ యొక్క జాతక యజమాని ఎవరైతే ఉంటారో ఆ యొక్క యజమాని యొక్క నక్షత్ర రీత్యా తనకు ఆ యొక్క నక్షత్రం యోగాన్ని ఇస్తున్నదా ఇవ్వట్లేదా అనే విధంగా మన యొక్క నక్షత్రాన్ని కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ యొక్క ముహూర్తాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పుడు శుక్రమౌఢ్యమి అని ముగిసిన తర్వాత ఇప్పుడు రాబోతున్నటువంటి కాలం అంతా వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి కాలం. ఎంతోమంది వివాహాల గురించి ప్రయత్నం చేస్తుంటారు. అంటే వివాహాల గురించి ప్రయత్నం చేయడం తప్పలేదు, కానీ నేను ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఒక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. ఏదో తొందరగా చేసుకోవాలి లేకపోతే ఫలానా రోజే చేసుకోవాలి అని చెప్పేసి లేకపోతే ఇక్కడ చేసేటువంటి బ్రహ్మకు కూడా వెసులుబాటు లేదు. నేను ఏదో ఒక వివాహం తొందరగా చేయాలనేటువంటి ఒక ఆతృతతో
ఏదో ఒక లేనటువంటి ఒక ముహూర్తాన్ని సృష్టించి వివాహం చేయటం ద్వారా అది కొంచెం అపకీర్తి, మరి అదేవిధంగా దోషానికి కూడా కారకం అవుతుంటుంది. కొంచెం ముహూర్త పరిజ్ఞత ఉన్నటువంటి వారిని కనీసం లగ్నమైనా సరే కొంచెం మంచి లగ్నాన్ని విశ్లేషించి ఆ యొక్క వివాహ కార్యక్రమాలు చేసుకోవటం అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఈ యొక్క రాబోతున్నటువంటి మార్చిలో కూడా మంచి ముహూర్తాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. రాబోతున్నటువంటి నెల కూడా ఆలస్యమైనా సరే తప్పులేదు, కానీ చేసేటువంటి పని అనేది కరెక్ట్గా ఉండాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. అందుకనే మనకు వచ్చేటప్పటికి ఎవరికీ లేనటువంటి క్యాలెండర్ సిస్టమ్ కానీ, ఈ యొక్క పంచాంగ సిద్ధాంతం కానీ గ్రెగేరియన్ క్యాలెండర్ కన్నా కూడా మన యొక్క సిద్ధాంతమే ఎప్పటి నుంచో ఉంది. మనకన్నా అందరికన్నా ముందున్న క్యాలెండరే మందన్నమాట. అంటే మనకు వేరే ఆంగ్లేయులు క్యాలెండర్ అనేది అసలు అవసరమే లేదు. అటువంటి క్యాలెండర్ మన యొక్క పూర్వీకులు వరాహమిహిరుడు మరియు అదే విక్రమాదిత్య సమయంలో నిర్మించడం జరిగింది. దాన్ని పరిగణలోకి తీసుకొని మిగతా వారందరూ కూడా ఈ యొక్క మంచి లగ్నాలైనటువంటి లగ్నాలు, అంటే మార్చిలో అయితే వృశ్చిక లగ్నం అనేది బాగా విభక్తంగా ఉంటుంది, తులా లగ్నం కూడా బాగుంది, వృషభ లగ్నం కూడా అనుకూలమైనటువంటి లగ్నమే, మేష లగ్నం కూడా ఉపయుక్తంగా గోచరిస్తున్నది, తులా లగ్నం కూడా అనుకూలంగా ఉంది. ఈ యొక్క లగ్నాలు బాగా బలమైనటువంటి, ఎందుకంటే వృషభ లగ్నానికి గురువు యోగకారకమైనటువంటి స్థితిలో, మరియు అదేవిధంగా మిగతా గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. తులా లగ్నానికి కూడా భాగ్యస్థానాలు గురు సంచారం అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. వాటితో పాటు వృశ్చిక లగ్నానికి కూడా వచ్చినప్పటికీ మార్చి నెలలో కొంచెం అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ఈ యొక్క పరిగణలోకి తీసుకొని వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉంటాయో వివాహంతో పాటు ముగియదు, వివాహంతోనే జీవితం అనేది ఆరంభం అవుతుంది. కాబట్టి సమయం మంచిదాన్ని తీసుకొని చేసుకోవటం అనేది మంచిది. అద్భుతంగా వివరించారు రవిశంకర్ గారు. శంకరమంచి శివ సిద్ధాంతి గారు, మనకి ఈ నెలలో కనిపిస్తున్న, ఈ నెల కానీ వచ్చే నెల మార్చి నెలలో కానీ మనకి కనిపిస్తున్న ప్రధానమైన ముహూర్తాలు ఏంటి? డేట్లతో ఏమైనా వివరించగలుగుతారా? ప్రధానమైన ముహూర్తాలు ఇక్కడ మనకి ఫిబ్రవరి 18 నుండి మనకి శుక్రమౌఢ్యమి కాలం పూర్తయ్యి, మాఘమాసము పూర్తయ్యి, ఫాల్గుణ మాసము ప్రారంభమవుతున్నటువంటి సమయంలో ఇక్కడ మనకి శుభ తిథుల్లో అనగా తదియ, పంచమి, సప్తమి, అలాగే దశమి, ఏకాదశి మొదలైనటువంటి తిథుల్లో అనుకూలమైనటువంటి శుభముహూర్తాలు ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా మార్చ్ నెలలో గ్రహణము వెళ్ళిపోయిన తర్వాత కూడా కొన్ని ముహూర్తాలు గోచరిస్తున్నాయి. ఇక్కడ పర్టికులర్గా తేదీ చెప్పాలి అని అంటే ఇక్కడ తిథులు ప్రధానంగా చూసుకుంటే సరిపోతుంది. పంచమి, సప్తమి, దశమి మొదలైనటువంటి ఆ తేదీల్లో ఉన్నాయి. ఇక ప్రధానంగా అధిక జ్యేష్ఠ మాసం వచ్చేసి మే 17 నుండి జూన్ 15 వరకు ఉన్నది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో తప్ప మిగతా నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్నటువంటి ముహూర్తాలకి చాలా బలమైనటువంటి గురుబలం గోచరిస్తుంది. కారణం ఏంటంటే జూన్ 1వ తారీఖు నుంచి దేవగురు బృహస్పతి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఆ సమయంలో విశేషమైనటువంటి గురుబలం ఉంటుంది. కర్కాటక రాశిలోకి ప్రవేశించినటువంటి సమయంలో కర్కాటక లగ్నంలో ఉన్నటువంటి ముహూర్తాలు ఏవైతే ఉంటాయో అవి చాలా గొప్ప దైవ బలాన్ని ఇచ్చే విధంగా ఆ ముహూర్త బలం మనకి ఆశీర్వదిస్తూ ఉంటుంది. అంటే లగ్నంలో ఎప్పుడైతే గురువు ఉంటారో అప్పుడు లక్షదోషో వ్యపోహతి అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఆ సందర్భంలో గురువు లగ్నంలో ఉన్న కారణం చేత విశేషమైనటువంటి ఫలితాలు జూన్ నెలలో ఉన్నటువంటి ముహూర్తాలకి అది సంప్రాప్తం అవుతోంది. అలాగే ఇక గృహ ఆరంభ అలాగే గృహప్రవేశ విషయాలు కూడా ఆ సందర్భంలో అనుకూలంగా ఉన్నాయి. ఇక ప్రధానంగా మే 4 నుండి 29 వరకు కర్తరి ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో గృహారంభ సంబంధమైనటువంటి ముహూర్తాలు ఏవి చేసుకోకుండా ఉండడం మంచిది. ఇక మౌఢ్యమి పూర్తయినటువంటి తర్వాత మనకి వచ్చేటటువంటి ముహూర్తాలు ప్రధానంగా ఫాల్గుణ మాసంలో అలాగే ఈ చైత్ర మాసంలో మొదటి పక్షంలో వచ్చేటటువంటి ముహూర్తాలు చాలా బలమైనవిగా గోచరిస్తున్నాయి. కాబట్టి మీ తారాబలాలు అంటే మన జన్మ
నక్షత్రానికి ఏ తారలైతే కలుస్తున్నాయో ఆ తారాబలానికి తగినటువంటి ముహూర్తాన్ని నిర్ణయించుకోవడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా జ్యేష్ఠ మాసంలో ప్రధానంగా ఈ గురువు యొక్క బలము చాలా అనుకూలంగా ఉన్న కారణం చేత ఆ సమయంలో చేసేటటువంటి ఉపనయనం కానీ, అలాగే ఆ సమయంలో చేసినటువంటి వివాహం కానీ, అలాగే గృహప్రవేశం కానీ 10 కాలాల పాటు గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అద్భుతంగా వివరించారు శంకరమంచి శివ గారు. ఇప్పుడు మనం ఏపీ శాస్త్రి గారి దగ్గరికి వెళ్దాం. శాస్త్రి గారు, మనకి ఫిబ్రవరి నెలలో 5 రాజయోగాలు ఉన్నాయి అని చెప్తున్నారు. అందులో ముఖ్యమైనది లక్ష్మీ నారాయణ యోగం, రాజయోగం. ఈ లక్ష్మీనారాయణ రాజయోగం అంటే ఏంటి? దాని ఫలితాలు ఎలా ఉంటాయి? లక్ష్మీనారాయణ యోగం అంటే మీకు శుక్రుడు బుధుడు కలిసి సంయోగం చెందినది. అంటే కుంభరాశిలోకి వాళ్ళిద్దరూ ప్రవేశిస్తారు. సహజ రాశి చక్రంలో ద్వితీయాధిపతి సప్తమాధిపతి అయి బుధుడు వ్యాపారానికి ఎక్కువగా మీకు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఎవరైతే ఈ సమయంలో వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో వాళ్ళకి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కారణం ఏంటంటే సహజంగా బుధుడు వ్యాపార గ్రహం, అలాగే శుక్రుడు మీకు వ్యాపారాన్ని అభివృద్ధి చెందించే గ్రహం. అందువలన మీకు ఈ యోగం వలన వ్యాపారాన్ని కానీ కొత్త నూతన వ్యాపారాలు కానీ ఏమైనా చేయాలనుకున్నట్టయితే ఈ సమయంలో ప్రారంభించవచ్చు. ఇప్పుడు వంగ రవిశంకర్ గారు, ఇప్పుడు ఈ రాజయోగం గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ రాజయోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది? ఈ యొక్క బుధుడు శుక్రుడు యొక్క కలయిక జరిగేటువంటి ఈ యొక్క యోగం వచ్చినప్పటికి లక్ష్మీనారాయణ యోగం. అంటే లక్ష్మీ అమ్మవారు వచ్చేటప్పటికి లక్ష్మి, మరియు అదే విధంగా వచ్చేటప్పటికి శుక్రుడు, అంటే లక్ష్మికి అది నారాయణుడి యొక్క కలయికగా చెప్తారన్నమాట. అంటే బుధుడు మరియు అదే విధంగా శుక్రగ్రహ కలయిక ఇది జరిగేటువంటిది. ఈ జరుగుతున్నటువంటి ముఖ్యంగా వచ్చేటప్పటికి లక్ష్మీనారాయణ యోగం ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతున్నది. ఇది మార్చి 2వ తారీఖు వరకు కూడా కుంభరాశిలో జరుగుతుంది అన్నమాట. ఇది ఎప్పుడైతే జన్మరాశిలో అంటే ఈ యొక్క బుధుడు శుక్రుడి కలయిక ఉంటే కొంచెం అనుకూలంగా ఉంటుంది. కాకపోతే కుంభరాశి వారికి జన్మలగ్నంలో రాహు కూడా సంచరిస్తున్నాడు. కొంచెం అది ప్రాబ్లమాటిక్ కండిషన్ గానే చెప్పచ్చు. కాకపోతే కొన్ని రాశులకి కొంచెం అనుకూలతని ఎక్కువగా ఇస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే జన్మరాశిలో అంటే కుంభరాశిలోకి సంచరిస్తున్నప్పటికీ కూడా ఇది కొంచెం మీనరాశి వారికి కొంచెం అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా కన్యా రాశి వారికి కూడా అనుకూలతని కొంచెం ఎక్కువగా వెళ్తుంది. ఎందుకంటే బుధుడి యొక్క దృష్టి ధనస్థానం మీద అదేవిధంగా ఉండగలుగుతుంది కాబట్టి. అదేవిధంగా మిథున రాశి వారికి కూడా కొంచెం అనుకూలతను ఇవ్వగలుగుతుంది. సింహరాశి వారికి కొంచెం రిలీఫ్ ఇవ్వగలుగుతుంది. కాకపోతే సింహరాశి వారికి ఆల్రెడీ చాలా కష్టాలు అనుభవిస్తూ ఉన్నారు, ఎందుకంటే అష్టమ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి. ఈ యొక్క లక్ష్మీనారాయణ యోగాన్ని వ్యాపారంలో అంటే వారి యొక్క స్వజాతకాన్ని కూడా పరిశీలన తీసుకోవాలి. కాకపోతే గోచార రీత్యా కొన్ని రాశులకు వచ్చేటప్పటికి బలమైనటువంటి గ్రహాలు, అంటే ముఖ్యంగా శని రాహు యొక్క వీరి చాలా బలమైనటువంటి గ్రహాలు. ఈ యొక్క గ్రహాలు ఉన్నప్పుడు ఈ యొక్క చిన్న చిన్న యోగాలు జరుగుతున్నప్పటికీ కూడా ఆ యొక్క ప్రభావం పాజిటివ్ కన్నా కూడా కొంచెం ఎక్కువగా, అంటే నెగిటివ్ అనేది చాలా పెద్దగా ఉన్నప్పుడు ఈ యొక్క పాజిటివ్నెస్ అనేది చాలా చిన్నగా కనపడుతూ ఉంటుంది. కానీ కొంచెం రిలీఫ్గానే చెప్పచ్చు ఇది. శంకరమంచి శివ గారు, మనకి లక్ష్మీనారాయణ యోగంతో పాటు శుక్రాదిత్య రాజయోగం అని కూడా ఇంకో యోగం ఉన్నట్టు చెప్తున్నారు. ఈ శుక్రాదిత్య రాజయోగం అంటే ఏంటి? దాని ప్రభావం ఫలితాలు ఎలా ఉంటాయి? అంటే మనకి ప్రధానంగా యోగము అంటే కలయిక. ఇది ప్రధానంగా వ్యక్తిగత జాతకంలో ఈ యోగాల యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆ వ్యక్తి రాజవుతాడా, ఎటువంటి రాజవుతాడు, ఎంత గొప్ప అధికారి అవుతాడు అనేటటువంటి విశ్లేషణ చేయడానికి ఈ యోగాలు ఉపకరిస్తూ ఉంటాయి. అలాగే ధనయోగాలు, కర్మజీవ యోగాలు మొదలైనటువంటి యోగాలు. ఇక్కడ శుక్ర ఆదిత్య అంటే శుక్రుడు మరియు సూర్యుడు కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు కలిగేటటువంటి యోగము ఈ శుక్రాదిత్య యోగం. ఇక్కడ
ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే సూర్యుడితో పాటే ఈ బుధుడు శుక్రుడు ఉంటారు. అంటే మ్యాక్సిమం ఎలాంగేషన్ ఎంత శుక్రుడిది అంటే 47 డిగ్రీలు. అంటే సూర్యుడి నుంచి బాగా దూరంగా ఎంత దూరం వెళ్తాడు అంటే 47 డిగ్రీల వరకే వెళ్తాడు, అంతకు మించి వెళ్ళలేడు. కాబట్టి 1.5 రాశిని దాటి ఆ శుక్రుడి యొక్క ఆర్బిట్ లేదు సూర్యుడికి శుక్రుడికి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్. అదేవిధంగా బుధుడు కూడా మొట్టమొదటి గ్రహము, సూర్యుడికి పక్కనే ఉన్నటువంటి గ్రహం కాబట్టి ఆయన కూడా ఎల్లప్పుడూ సూర్యుడితో పాటే సంచరిస్తూ ఉంటారు. అంటే ఈ బుధాదిత్య యోగము అలాగే శుక్రాదిత్య యోగం, ఈ శుక్రాదిత్య యోగం గురించి మనం ఎక్కడ వినలేదు యాక్చువల్గా. అంటే శుక్ర రవి యోగం ఉన్నది, బుధాదిత్య యోగం ఉంది. బుధాదిత్య యోగం ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందయ్యా అంటే ప్రియం వద స్యాత్ సచివో నృపానాం సేవార్జితార్థః శృతితర్పరశ్చ కళాకలాపే కుశలో మనుష్యో దినాధిపే చంద్రసుతేన యుక్తే. అంటే ఎప్పుడైతే ఈ చంద్రసుతుడు అంటే బుధుడు అలాగే దినాధిపుడు అంటే సూర్యుడు కలిసి ఉంటారో అతనికి మంచి వాక్కు ఉంటుంది, అలాగే గొప్ప అధికారి అవుతాడు. అంటే రాజు పక్కన సేవకుడిగా గొప్ప స్థాయిలో ఉంటారు. అలాగే మంచి వ్యాపార దక్షత కూడా ఈ బుధాదిత్య యోగం ఇస్తుంది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే శుక్రాదిత్య యోగము అనేది మనకి గ్రంథాల్లో ఎక్కడా కనబడలేదు. శుక్రుడు రవి కలిసి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి అని అంటే మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే శుక్రుడు ప్రధానంగా కళలకి మీడియా రంగానికి, అలాగే సూర్యుడేమో రాజకీయాలకి కారకుడు కాబట్టి ఆ ఇద్దరూ కలిసి ఉన్న కారణం చేత ఆ రంగాల్లో బాగా రాణిస్తారు అని కూడా అక్కడ కనబడుతోంది. అలాగే ఈ ప్రధానంగా ఈ యోగము ఎవరెవరికి అనుకూలంగా ఉంటుంది అంటే ఇది ప్రధానంగా గోచారంలో దీని యొక్క ఫలితాలు చూడాలా, వ్యక్తిగత జాతకంలో చూడాలా అంటే వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశ బాగా అనుకూలంగా ఉన్న సమయంలో ఈ యోగాలు కనుక వస్తే అవి ఒక ఫెచ్చింగ్ గా వారికి ఉపయోగపడతాయి. వ్యక్తిగత జాతకంలో దశాంతర్దశలు అనుకూలంగా లేవు, అలాంటప్పుడు ఈ యోగాలు వచ్చినాయి. ఇవి తాత్కాలికమే, అంటే కొన్ని రోజులు మాత్రమే వీటి యొక్క ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాల్ని మనం గ్రహించి అనుభవించాలి. కాబట్టి దానికి తగినటువంటి సాధన చేయాలి. ఈ యోగాలు ఎవరెవరికి అనుకూలంగా ఉంటాయి అని అంటే లాభస్థానంలో మేషరాశి వారికి ఈ గ్రహాల యొక్క కూటమి ఏర్పడుతుంది. అంటే సూర్యుడు, రాహువు, బుధుడు, శుక్రుడు అందరూ లాభంలో ఉన్నారు కాబట్టి మేషరాశి వారికి లాభంలో ఉన్నటువంటి ఈ లక్ష్మీ నారాయణ యోగం కానివ్వండి, అలాగే బుధాదిత్య యోగం కానివ్వండి, అలాగే సూర్య శుక్ర యోగం కానివ్వండి, ఈ యోగాలన్నీ అనుకూలమైనటువంటి ఫలితాల్ని ఇస్తాయి మేషరాశి వారికి. ఇక వృషభ రాశి వారి కనుక చూసినట్లయితే ఈ దశమ స్థానం అవుతుంది వృషభ రాశి వారికి. దశమంలో బుధ శుక్రులు అనుకూలంగా ఫలితాన్ని ఇవ్వరు. మరి ఎవరిస్తారయ్యా అంటే దశమంలో సూర్యుడు ఫలితాన్ని ఇస్తాడు కాబట్టి ఆ సూర్యుడు ఇచ్చేటటువంటి ఫలితం అనుకూలంగా ఉంటుంది. ఇందాక మీరు అన్నట్టుగా లక్ష్మీనారాయణ యోగము ఈ వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ వృషభ రాశి వారు లక్ష్మీ అష్టోత్తరముతో పాటుగా విష్ణు సహస్రనామాన్ని కనుక చదువుకున్నట్లయితే ఈ బుధుడు మరియు శుక్రుడు వల్ల కలిగేటటువంటి వ్యతిరేక ఫలితాన్ని మనం నివారించవచ్చు. అలాగే మిథున రాశి వారికి ఇక్కడ భాగ్యంలో బుధుడు శుక్రుడు ఉన్నారు. శుక్రుడేమో అనుకూలంగా యోగిస్తారు భాగ్యంలో, కానీ బుధుడు అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వరు. కాబట్టి ఇక్కడ యోగము ఇక్కడ సగము అనుకూలంగా ఉంది, సగం అనుకూలంగా లేదు. మరి దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారంటే అది సరైన పద్ధతి కాదు. అంటే యోగం అనేది గోచారంలో దాని యొక్క ఆ ఫలితాల్ని అన్వయించకూడదు. యోగాన్ని కేవలం వ్యక్తిగత జాతకానికే అన్వయించాలి అనేది ఇక్కడ మనకి సుస్పష్టమవుతుంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహస్థితి కనబడుతుంది. అంటే అష్టమంలో బుధ, శుక్ర, రాహువు, అలాగే రవి, అంటే ఈ 4 గ్రహాలు అష్టమంలో ఉన్న కారణం చేత అష్టమంలో ఉన్నటువంటి బుధుడు, రవి అంటే బుధాదిత్య యోగం వారికి అనుకూలంగా లేదు. కానీ అష్టమంలో అనుగ్రహించేటటువంటి ఏకైక గ్రహము శుక్రాచార్యులు వారు. కాబట్టి
ఆర్థిక పరంగా కర్కాటక రాశి వారికి అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశి వారి విషయానికి వస్తే సప్తమ స్థానంలో ఉన్నటువంటి శుక్ర బుధ రవి యోగాలు అనుకూలంగా లేవు. కారణం ఏంటంటే సప్తమంలో ఏ ఒక్క గ్రహము అనుకూలించట్లే, ఈ 4 గ్రహాలు. అలాగే కన్యా రాశి వారి విషయానికి వస్తే ఇక్కడ 6వ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు అనుకూలంగా ఫలితాన్ని ఇవ్వట్లేదు. మిగతా గ్రహాలు అంటే బుధాదిత్య యోగానికి కారణమైనటువంటి సూర్య బుధులు మాత్రం అనుకూలంగా ఫలితాన్ని ఇస్తున్నారు. కాబట్టి సాహసోపేతమైనటువంటి కార్యాలు అలాగే నిర్ణయాలు ఫలిస్తాయి. అలాగే శత్రువులపై, అంతర్గత శత్రువులు బహిర్గత శత్రువులు వారిపైన వారికి విజయం లభిస్తుంది. అలాగే తులారాశి వారికి ఇక్కడ పంచమ స్థానంలో ఉన్నటువంటి బుధుడు రవి అనుకూలంగా లేరు. అంటే తులారాశి వారికి బుధాదిత్య యోగం అనుకూలంగా ఫలితాన్ని ఇవ్వట్లేదు. మరి శుక్రుడు పంచమంలో శుక్రుడు విశేషమైన యోగాన్ని ఇస్తారు గోచారంలో. ఇక్కడ గోచార చక్రాన్ని చూడడం ఒక విధానంగా ఉంటుంది, అలాగే జన్మజాతక చక్రం చూసేటటువంటి విధానం ఇంకొక విధానంగా ఉంటుంది. అంటే ఇక్కడ 6వ రాశి దుస్థానం. సహజంగా దుస్థానమష్టమరిపువ్యయ భావమాహు సుస్థానమన్యభవనం శుభదం ప్రతిష్టం అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అంటే దుస్థానం అంటే ఏంటి? 6, 8, 12 ఈ స్థానాల్లో గనక మన జన్మజాతకంలో ఎవరైనా ఏదైనా గ్రహం ఉన్నట్లయితే అది వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది అని. మరి ఇక్కడ గోచారంలో కనుక చూసినట్లయితే ఇప్పటి వరకు మనం చూసాం 8వ రాశిలో శుక్రుడు కనుకుంటే విశేషమైన ఫలితాన్ని ఇస్తున్నారు, శుభ ఫలితాన్ని. అలాగే బుధుడు కూడా మనకి 6వ రాశిలో మనకి యోగిస్తున్నారు అని మనం ఇందాక తెలుసుకున్నాం. అదేవిధంగా తులారాశి వారి విషయాన్ని చూస్తే పంచమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధులు అనుకూలంగా ఫలితాన్ని ఇవ్వట్లేదు. కాబట్టి వ్యాపారంలో చేసేటటువంటి కీలక నిర్ణయాలు ఆచితూచి చేయాలి. ఇక పంచమంలో ఉన్నటువంటి శుక్రుడు యోగిస్తున్నాడు. ఇక వృశ్చిక రాశి ఫలితాన్ని చూస్తే చతుర్థంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణ యోగం అని ఇందాక మనం ఏదైతే వ్యవహరిస్తున్నామో ఇక్కడ బుధ శుక్రుల యొక్క కలయిక వల్ల చతుర్థంలో ఉన్నటువంటి ఆ కలయిక వృశ్చిక రాశి వారిని అనుగ్రహిస్తోంది. ఇక సూర్యుడు చతుర్థంలో యోగించడు, కాబట్టి సూర్య ధ్యానం చేసుకుంటే మంచిది. ఇక ధనుస్సు రాశి వారి ఫలితాన్ని చూస్తే తృతీయంలో ఉన్నటువంటి రవి శుక్రుల యొక్క యోగము, ఇందాక శుక్రాదిత్య యోగంగా మనం నామకరణం చేశాం కాబట్టి ఆ శుక్రాదిత్య యోగం అనుకూలంగా ఉంది. తృతీయంలో ఉన్నటువంటి బుధుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తారు. కాబట్టి బుధుడు దేనికైతే కారకుడో, అంటే బుధుడు ప్రధానంగా బుద్ధి కారకుడు, కాబట్టి ఆ బుద్ధి సక్రమంగా చంచల స్వభావం లేకుండా సకారాత్మకమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అంటే బుధ ధ్యాన శ్లోకం చదువుకోవాలి. ఇక మకర రాశి వారి విషయానికి వస్తే ద్వితీయంలో ఉన్నటువంటి బుధ శుక్రుల యొక్క కలయిక చాలా శుభప్రదంగా గోచరిస్తుంది. అంటే ఇక్కడ వ్యాపారంలో చేసేటటువంటి కీలక లావాదేవీలు వీరికి కలిసి వస్తాయి. అదేవిధంగా సూర్యుడి యొక్క స్థితి ద్వితీయంలో అనుకూలంగా లేదు, అలాగే రాహుతో కలిసి ఉన్నారు కాబట్టి సూర్యనారాయణమూర్తి ఆరాధన చేసుకోవాలి. ఇక కుంభరాశి వారి విషయానికి వస్తే జన్మరాశిలో ఉన్నటువంటి శుక్రుడు మాత్రమే యోగిస్తున్నారు. మిగతా గ్రహాలు సూర్య బుధ గ్రహాలు అనుకూలంగా లేవు. అదేవిధంగా మీనరాశిలో ఉన్నటువంటి స్థితిని చూస్తే ద్వాదశంలో ఉన్నటువంటి గ్రహాలు ఇందాక మనం దుస్థానాలుగా మనం తెలుసుకున్నాం. అంటే వ్యక్తిగత జాతకంలో దుస్థానాలుగా ఉన్నటువంటి ద్వాదశ స్థానము శుక్రుడు ద్వాదశంలో ఉన్నప్పుడు గోచారంలో విశేషమైన శుభ ఫలితాన్ని ఇస్తుంది. చూడండి, ఇక్కడ ద్వాదశంలో ఉన్నటువంటి శుక్రుడు ఈ మీనరాశికి అనుకూల ఫలితాన్ని ఇస్తున్నారు. అలాగే ద్వాదశంలో ఉన్నటువంటి రవి బుధులు మాత్రం యోగించట్ల. కాబట్టి ఈ యోగాలు ఏవైతే ఉన్నాయో వీటిని, ఈ రాజయోగాలు ధనయోగాలు ఇవన్నీ గోచారంలో అన్వయించకూడదు. వీటిని కేవలం వ్యక్తిగత జాతకంలోనే మనం అన్వయించాలి. ఈ లక్ష్మీనారాయణ యోగం కానివ్వండి, గజకేసరి యోగం కానివ్వండి, అంటే ఈ సమయంలో ఎవరైనా జన్మిస్తే లేదా ఇటువంటి కాంబినేషన్లో ఎవరైనా ఇతఃపూర్వం జన్మిస్తే వారికి అనేక రకాలుగా శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి, వారికి సిద్ధిస్తాయి అని మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఆ యొక్క లగ్నంలో జన్మిస్తేనే వారికి ఆ యొక్క యోగం అనేది జన్మిస్తుంది. అంటే మీన లగ్నంలో జన్మించినట్లయితే వారికి ఆ యోగాన్ని పట్టగలుగుతుంది. కన్యా లగ్నంలో కానీ ధను లగ్నంలో. ఇప్పుడు అంటే లగ్నం అనేది ఇక్కడ మనకి లగ్నాత్తు కేంద్ర కోణాధిపతులు, అంటే మనకి లక్ష్మీ స్థానం త్రికోణ స్యాత్ కేంద్ర స్థానం తు వైష్ణవం తయో సంయోగ మాత్రేన చక్రవర్తి నరో భవేత్ అని శాస్త్రం తెలియజేస్తుంది.
మీరు ఏ లగ్నంలో అయినా పుట్టండి, మేష లగ్నంలో పుట్టండి, మేష లగ్నానికి పంచమాధిపతి ఎవరు? సూర్యుడు. అలాగే చతుర్థాధిపతి ఎవరు? చంద్రుడు. ఈ సూర్య చంద్రుల యొక్క కలయిక రాజయోగాన్ని ఇస్తుంది. అదేవిధంగా భాగ్యాధిపతి, సప్తమాధిపతి అంటే కేంద్ర కోణాధిపతుల యొక్క కలయిక మనకి రాజయోగాన్ని ఇస్తుంది అని మనకి తెలియజేస్తుంది. అలాగే శుభ లగ్నాల్లో పుట్టడం మంచిదే, శుభలగ్నాల్లో పుట్టడము మంచిదే, మీన లగ్నంలో పుట్టడం మంచిదే. కానీ రాజయోగానికి మీన లగ్నమే కావాలి అనేది లేదు, మీన లగ్నం అంటే మేష లగ్నమే కావాలని లేదు. ఏ లగ్నంలో పుట్టినా ఈ ప్రధానమైనటువంటి ఈ కేంద్ర కోణ గ్రహాల యొక్క స్థితిగతులు అంటే మనకి రాజయోగంలో ప్రధానంగా పంచప్రకార సంబంధాలని ఉంటాయి. అంటే స్థితి, యుతి, దృష్టి, కేంద్రము, కోణము మొదలైనటువంటి ఈ 5 ప్రకార సంబంధాలు మనకేం తెలియజేస్తూ ఉంటాయంటే ఆ గ్రహము ఏ గ్రహంతో కలిసి ఉంది. ఇప్పుడు గురు శుక్రుల యొక్క కలయిక, అలాగే బుధ రవుల యొక్క కలయిక. ఈ బుధాదిత్య యోగంలో కూడా ఇక్కడ ఇంకొక విషయం బుధాదిత్య యోగంలో కూడా ఇది ఎప్పుడు ఫలిస్తుందయ్యా అంటే సూర్యుడి యొక్క డిగ్రీలు చాలా ముందుగా ఉండాలి, అలాగే బుధుడి యొక్క డిగ్రీలు వెనకాల ఉండాలి. అంటే ఇంత రీసెర్చ్ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు తెలుస్తాయి ఇవన్నీ అంటే ప్రతి జాతకాన్ని శంకరమంచి శివ గారు, సిద్ధాంతి గారు, చిన్న విరామం తీసుకొని కార్యక్రమంలోకి మళ్ళీ వద్దాం సార్. ఇద్దరి మధ్యలో తిరిగి స్వాగతం. కార్యక్రమంలో మనం ఇప్పటికే చాలా అంశాలు చర్చిస్తూ వచ్చాం. ముఖ్యమైన యోగాల్లో ఒకటి ఆదిత్య మంగళ యోగం. ఈ ఆదిత్య మంగళ యోగం అంటే ఏంటి, దాని ప్రభావం ఎలా ఉంటుంది, శాస్త్రి గారు వివరించండి. ఇందాక శంకర మంచి వారు చెప్పినట్టుగా 2 గ్రహాలు కలిస్తేనే యోగం అన్నట్టుగా ఇందులో రవి కుజులు ఇద్దరూ కలిసి ఉన్నారు. 2 కూడా అగ్నితత్వం కలిగినటువంటి గ్రహాలు, 2 కూడా అధికారానికి సంబంధించిన గ్రహాలు. అలాగే కుజుడు వచ్చేటప్పటికి శౌర్యం, పరాక్రమం, ధైర్యం అంటే రిస్క్ తీసుకునేటువంటి తత్వం కలిగినటువంటి కుజగ్రహం. అంత రిస్క్ తీసుకున్నప్పుడు రవి కూడా దానికి సహకరించాలి. అందువల్ల ఏంటంటే ఈ గ్రహాల కలయిక ఈ కుంభరాశి వారికి కానీ కుంభలగ్నానికి కానీ ఎంతవరకు యోగిస్తుంది అనేది గోచార పరంగా కాకుండా జన్మజాతక పరంగా మనం విశ్లేషణ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ రెండిటికి కూడా ఈగో అనేటువంటిది ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది. అది జాగ్రత్తగా చూసుకుని అధికారాన్ని నియంత్రణ కానీ అధికారం చలాయించడం కానీ చేయడం అనేది ఎంతైనా అవసరం. ప్రభుత్వ అధికారుల్లో కానీ డిఫెన్స్ సర్వీసెస్లో కానీ రక్షణ శాఖ కానీ పోలీసు శాఖ కానీ వీళ్ళకి ఈ యోగం చాలా యోగిస్తుంది. అది జన్మజాతకంగా దీన్ని తప్పనిసరిగా విశ్లేషణ చేసుకుని తదనుగుణంగా మనం దీన్ని విశ్లేషణ చేసుకోవాల్సి వస్తుంది. వంకర రవిశంకర్ గారు, మనకు తీసుకొని ఉంటే ఇంకా బుధాదిత్య యోగం అనేది ఒకటి ఉంది, ఈ నెలలో సంభవిస్తుంది. ఇది ఎలాంటి ఫలితాలను ఇస్తుంది, ఏ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? బుధాదిత్య యోగం వచ్చేటప్పటికి మనకు ముఖ్యంగా బుధుడు మరియు అదేవిధంగా పేరులో ఉన్నట్లుగానే మనకు వచ్చేటప్పటికి రవి యొక్క కలయిక అంటే సూర్య భగవానుడి యొక్క కలయికతో బుధాదిత్య యోగం అనేది ఏర్పడుతుంది. ఈ యొక్క నెలలో ఏర్పడేటువంటి యొక్క యోగాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి ఇందాక చెప్పిన విధంగా మంగళ యోగం, అదేవిధంగా వచ్చినప్పుడు రవి మంగళ యోగం, అదేవిధంగా బుధాదిత్య యోగం 2 ఏర్పడుతున్నాయి. ఈ యొక్క యోగాల్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం గమనించినట్లయితే బుధాదిత్య యోగం వచ్చేటప్పటికి ఆల్రెడీ డిసెంబర్ 16వ తారీఖు నుంచి ఇది స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఈ యొక్క ఫిబ్రవరి 6వ తారీఖున మళ్ళీ ఏర్పడుతున్నది. ఎందుకంటే బుధుడికి రవికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏర్పడేటువంటి యోగమే ఇది. ఎందుకంటే ఈ కలయిక అనేది 2 గ్రహాల కలయిక అంటే బుధుడు రవి యొక్క కలయిక అనేది తిరిగి ఎన్నో రాశుల్లో ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట, లగ్నాల్లో ఏర్పడుతూ ఉంటుంది. ఇక్కడ రవి వచ్చేటప్పటికి పూర్తిగా వచ్చేటప్పటికి పేరు ప్రఖ్యాతులకి మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా ఒక స్థిరమైనటువంటి స్థితిని ఇవ్వగలిగినటువంటి వాడు. అదేవిధంగా వచ్చేటప్పటికి బుధుడు వచ్చేటప్పటికి పూర్తిగా వ్యాపారవేత్తగా కూడా శాస్త్రం చెప్తూ ఉంది. ఇది కొన్ని రాశులకు వచ్చేటప్పటికి అనుకూలతను, కొన్ని రాశులకు వచ్చేటప్పటికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కూడా ఇస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కుంభరాశి వారికి ఎప్పుడైతే ఈ యొక్క యోగం ఏర్పడుతుంటుందో అది వచ్చేటప్పటికి అదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. అదేవిధంగా వచ్చేటప్పటికి మీనరాశి వారికి ఇది కొంచెం అంటే కష్టంతో కూడుకున్నటువంటి ఫలితాన్ని అంటే దూర ప్రాంత ప్రయాణాల్లో కానీ
వాటిలో కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అంటే కష్టంతో దూర ప్రాంతం ప్రయాణం చేసినప్పటికీ కూడా తనలో సానుకూలత అనేది తక్కువగా ఉండటం జరుగుతుంది. ఉద్యోగం పరంగా శ్రమకు తగినటువంటి ఫలితం గురించి ప్రయత్నం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఆల్రెడీ ఈ యొక్క రాశి వారికి ఏలినాటి శని ప్రభావం కూడా ఏర్పడుతున్నది, ఆల్రెడీ నడుస్తున్నది. మరి అదే విధంగా వచ్చినప్పటికీ మీనరాశి వారికి తర్వాత వచ్చినప్పటికీ మనం చూసుకుంటే బాగా అనుకూలించేటువంటి రాశి వచ్చినప్పటికీ మనం చూసినట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. లాభస్థానాల్లో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వ్యాపార పరంగానో ఉద్యోగ పరంగానో అనుకూలతను, పేరు ప్రఖ్యాతుల విషయాల్లోనూ అనుకూలతను, 10 మందిలో వీరు చేసినటువంటి పనికి గుర్తింపు పొందడానికి కూడా ఇది చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి స్థితిగా చెప్పచ్చు. అదే విధంగా వచ్చినప్పటికీ నూతన ఉద్యోగ ప్రయత్నాల్లో విశేషంగా ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ యొక్క ఉద్యోగ ప్రాప్తి పొందడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు మనం చూసినట్లయితే వృషభ రాశి వారికి కూడా వచ్చినప్పటికీ ఈ యొక్క యోగం అనుకూలతను ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఉద్యోగ పరంగా అనుకూలతను, అదేవిధంగా పేరు ప్రఖ్యాతను ఇవ్వగలుగుతుంది. చేసేటువంటి పనుల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, అంటే చేసేటువంటి పనిలో అనుకూలతను ఎక్కువగా ఇస్తుంది. వ్యాపార పరంగా కానీ చేసేటువంటి క్రియల్లో అనుకూలంగా ఉంటుంది. తర్వాత మనం చూసినట్లయితే మిథున రాశి వారికి వచ్చినప్పటికీ ఇది కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. తండ్రి గారితో, ఎందుకంటే రవి వచ్చేటప్పటికి మొత్తం అన్ని గ్రహాలకి వచ్చేటప్పటికి తండ్రి లాంటి వాడు. మరియు అదే విధంగా వచ్చేటప్పటికి పెద్దవాళ్లతో సంప్రదించేటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి ఇక రాశి వారు. మరి తర్వాత వచ్చేటప్పటికి కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి ఇది అంతగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. కొంచెం జాగ్రత్తలు, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క యోగాలు మెయిన్గా వచ్చేటప్పటికి మనకు గోచార రీత్యా కొన్ని, అంటే యోగంగా చెప్పడం కన్నా కూడా వచ్చేటప్పటికి గ్రహస్థితి రీత్యా ఉన్నటువంటి గ్రహాల కలయిక. ఇది గోచారంలో ఎక్కువగా మనం ఫలితాలుగా విశ్లేషించకూడదు. వ్యక్తిగత జాతకంలోనే దీని విశ్లేషణ ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క సమయంలో వారు జన్మించినప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి, వారికి అప్పుడున్నటువంటి గ్రహస్థితి అది యోగంగా మారచ్చు, అవయోగంగా కూడా మారచ్చు. ఉండేటువంటి గ్రహస్థితి అంటే జాతక చక్రంగా అది ఉంటుంది యోగం, కాకపోతే అది వారికి యోగిస్తుందా యోగించదా అనేది నక్షత్రాన్ని బట్టి కూడా ఉంటుంది. వారికి ఆ యొక్క మహర్దశ రావాలి, ఆ యొక్క దశలో అంతర్దశలో వచ్చినప్పటికీ ఆ యొక్క పరిస్థితులు కరెక్ట్గా వారికి ఇదవ్వాలి. అప్పుడే వారికి ఆ యొక్క దశ, అది ఆ యొక్క యోగం అనేది వర్తిస్తుంది. మరియు అదేవిధంగా మన సింహరాశి వారిని చూసుకున్నా సరే, సింహరాశి వారికి కూడా ఇక యోగం అనేది అంతగా కలిసి రాదు. మెయిన్గా వచ్చేటప్పటికి ముఖ్యంగా హెల్త్ పరంగాను, అదేవిధంగా దాంపత్య జీవితంలోనూ ఇది అనుకూలతను ఎక్కువగా ఇవ్వదు. సింహరాశి వారికి ఆల్రెడీ సప్తమంలో వచ్చేటప్పటికి ఈ జరగబోతున్నటువంటి ఏదైతే పంచగ్రహ కూటమి ఏదైతే జరుగుతున్నదో అది కూడా వచ్చేటప్పుడు సప్తమంలో జరుగుతుంది సింహరాశి వారికి. ఇది ఎక్కువగా స్ట్రెస్ని, డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రయాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా సింహరాశి వారు కొంచెం జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. తదుపరి మనం చూసినట్లయితే ఇక కన్యారాశి వారు, కన్యారాశి వారికి ఇది కొంచెం అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా పేరు ప్రఖ్యాతుల విషయంలోనూ, కార్యాలయాల్లో పనిచేసేటువంటి విషయాల్లో వీరికి మాటను నిలబెట్టుకునేటువంటి ఒక స్థితి అనేది ఏర్పడుతుంటుంది. 10 మందిలో గౌరవము, గుర్తింపు పొందడం వీరు చేసేటువంటి పనికి అది ఒక మంచి సానుకూలమైనటువంటి స్థితిని ఏర్పరిచే విధంగా ఉంటుంది. తదుపరి మనం చూసినట్లయితే తులారాశి వారికి మెయిన్గా పిల్లల యొక్క ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. కానీ వ్యాపార పరంగా కొంచెం అనుకూలతను ఇచ్చినప్పటికీ కూడా సంపాదించేటువంటి డబ్బులో ఎక్కువ పాళ్ళు వచ్చేటప్పటికీ వృధా ఖర్చు అవ్వటం అనేది చూస్తూ ఉంటాం. ఆ విషయంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మరియు అదేవిధంగా ఇక తులారాశి వారికి ఇక యోగం అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. మరియు వాటితో పాటు కొత్త బిజినెస్లో, కొత్త వెంచర్స్ వేసేటప్పుడు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనే 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలి. తదుపరి మనం చూసుకున్నట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా అర్ధాష్టమ స్థితిలో ఇది అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కాబట్టి ఆ విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచిది. ముఖ్యంగా ఉద్యోగ పరంగాను, అదేవిధంగా భారీ ఇన్వెస్ట్మెంట్స్ పరంగాను, స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. తదుపరి వచ్చినప్పటికీ మనం చూసినట్లయితే ధనుస్సు రాశి వారికి అనుకూలతను ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగా, వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. 10 మందిలో చేసినటువంటి పనికి సరైనటువంటి గుర్తింపు గురించి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అవి రావటం,
అదేవిధంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా అనుకూలంగా ఉండటం, కొంచెం ప్రశాంతతను ఇవ్వగలదు. అర్ధాష్టమ శని ప్రభావంలో కూడా కొంచెం అనుకూలతను ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరియు తర్వాత ఇక మనం ముఖ్యంగా వచ్చినప్పటికీ మకర రాశి వారికి వచ్చినప్పటికీ ఫైనాన్షియల్గా బాగున్నప్పటికీ ఖర్చు కూడా అదే విధంగా ఉండే విధంగా ఉంటుంది. ఎందుకంటే మిగతా గ్రహస్థితి అంత సానుకూలంగా లేదు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. కోపతాపాన్ని తగ్గించుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలతంగా ఫైనాన్షియల్గా డబ్బు వచ్చినప్పటికీ కూడా డబ్బు ఖర్చు ఎక్కువ అయిపోతుంటుంది. ఇక కొన్ని రాశుల వారికి అనుకూలతను, కొన్ని రాశుల వారికి మిశ్రమమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. గ్రహస్థితిలో జన్మ లగ్నంలో అంటే ఇది రాశి చక్రాల్లో వచ్చేటప్పటికి గోచారాల్లో చెప్పడం వేరు, జన్మించటంలో వేరు. జన్మించడం అంటే మన జాతక చక్రాల్లో అబ్బాయి శిశువు జన్మించినప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి అనేది యోగాన్ని తన యొక్క జాతకంలో ఇవ్వగలుగుతుంది. ఆ యొక్క జాతకం సఫలీకృతమైనప్పుడు రాజు అవుతాడు తను. అదే రాజయోగం. అద్భుతంగా వివరించారు వంగర రవిశంకర్ గారు. శంకరమంచి శివసిద్ధాంతి గారు, మనకి ఈ నెలలో విశేషంగా కనిపించే రాజయోగాలలో ముఖ్యమైనది ధనశక్తి రాజయోగం. ఇది ఎప్పుడు సంభవిస్తుంది? దీని ప్రత్యేకతలు ఏంటి? శక్తి రాజయోగం అంటే నేను మొదటిసారి వింటున్నాను ఇది. అవునా? అంటే ఇక్కడ ప్రధానంగా 4 గ్రహాల యొక్క కలయికతోటి కొన్ని యోగాలు ఏర్పడతాయి. అందులో మనకి సూర్య శుక్ర యోగాలు, అలాగే సూర్య బుధ యోగము, అదేవిధంగా కుజ శుక్రుల యొక్క యోగం. ఈ యోగాలు ఇక్కడ మనం గమనించవచ్చు. ధనశక్తి యోగం అంటే నేను అంటే అదే ఫిబ్రవరి 23న ఏర్పడుతున్నట్టు అంటే మన నార్త్ నుంచి వెలువడిన కొన్ని కథనాల్లో వచ్చింది సార్ ఇది. ఈ ధనశక్తి యోగం అంటే తెలియదు. ఇక్కడ మనకి ప్రధానంగా అనేక స్థితి అంటే ఇక్కడ బుధాదిత్య యోగం కూడా నార్త్ నుంచే వచ్చింది. నార్త్ నుంచే ఇక్కడ మనకి జ్యోతిష్ తత్వము అనేటటువంటి గ్రంథంలో ఈ బుధాదిత్య యోగం గురించి ఇవ్వడం జరిగింది. అలాగే శుక్రాదిత్య యోగం లేదు, కుజాదిత్య యోగం లేదు, కేవలం బుధాదిత్య యోగమే మనకు కనబడుతుంది. అదేవిధంగా ధనశక్తి యోగం అంటే వాళ్ళు పేరు పెట్టి ఉండొచ్చు. అంటే మొన్న ఒక పేరు పెట్టారు, అంటే శుక్రుడు గురువు కలిసి ఉన్న కారణం చేత దానికి గజలక్ష్మి యోగం అని పేరు పెట్టారు. అంటే మనం ఎట్లాగైనా పేర్లు పెట్టుకోవచ్చు. యోగాలు అనేవి గ్రహాలు కలిసి ఉన్నప్పుడు ఏర్పడుతూ ఉంటాయి సహజంగా. ఇక్కడ మనకి రవి బుధులు కలిసి ఉండడం వల్ల అనేక రకాలుగా కొన్ని అంటే ఏ వ్యక్తి జాతకంలో అయితే ఈ రవి బుధ యోగము శుభస్థానాల్లో ఏర్పడుతుందో ఆ వ్యక్తిగత జాతకంలో మంచి ఫలితాలు ఉంటాయి అని. అలాగని దాన్ని తీసుకొచ్చి గోచారంలో నీకు ఈ వారము ఈ బుధాదిత్య యోగం ఉంది కాబట్టి ఈ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉంటాయనేది మనం ఎక్కడ చెప్పలేము, చెప్పకూడదు. అలాగే శుక్ర రవుల యొక్క యోగం కూడా, అంటే ఈ శుక్ర రవులు కలిసి ఉండడం వల్ల మనకి ఆర్థికంగా అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా బుధాదిత్య యోగం వల్ల మనకి వ్యాపార పరంగా అనుకూల ఫలితాలు, అలాగే మంచి వాక్ శక్తి, అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవి బాగుంటాయి. ఇక కుజ శుక్రుల యొక్క కలయిక వల్ల వ్యతిరేక ఫలితాన్ని చెప్పాయి శాస్త్రంలో. కారణం ఏంటంటే ఇక్కడ లగ్నే వ్యయేచ పాతాలే జామిత్రే చాష్టమే కుజే అని కుజదోషంలో మనకి చెబుతారు. అలాగే ధనే వ్యయేచ పాతాలే అని కూడా ఉన్నది పాఠం. అంటే ఇక్కడ కుజుడు ఎప్పుడైతే మన జన్మ రాశి నుండి జన్మ రాశిలో కానీ జన్మ లగ్నంలో కానీ శుక్రుడి నుంచి కానీ, అంటే శుక్రుడు అండ్ కుజుడు కలిసి ఉన్నా, అలాగే శుక్రుడు నుండి ద్వితీయ స్థానంలో కుజుడున్నా, అలాగే జన్మ రాశి నుండి ద్వితీయంలో ఉన్నా, లగ్నం నుండి ద్వితీయంలో ఉన్నా దాన్ని కుజదోషంగా వ్యవహరిస్తాం. అలాగే ఇందాక చెప్పినటువంటి కాంబినేషన్స్ అంటే ధనే వ్యయేచ పాతాలే, అంటే 2, 12, 4, 7, 8 ఈ స్థానాల్లో కనుక కుజుడు ఉన్నట్లయితే ఎక్కడి నుంచి శుక్రుడి నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ అలాగే లగ్నం నుంచి కానీ, అలాగే లగ్నే వ్యయేచ పాతాలే అలాగే లగ్నంలో ఉన్న వాటికి ఆ కాంబినేషన్ ని కుజదోషంగా వ్యవహరిస్తాం. అది వివాహపరంగా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తుంది అనేది మనకి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి కుజ శుక్ర యోగము ఉన్నప్పుడు ఆ కుజుడికి శుక్రుడికి పూజ చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి, వివాహపరంగా సౌఖ్యం ఉంటుంది. ఇక ఇటువంటి కాంబినేషనే ఇంకొక జాతకంలో కూడా ఉన్నట్లయితే దాంపత్య జీవితం
సుఖంగా ఉంటుంది. అంటే వధూవరుల జాతకంలో మనం చూసినప్పుడు ఈ విధమైనటువంటి కాంబినేషన్స్ ఉండాలి. ఇవి యోగాలు. అంతేగాని ఇందాక మీరు అన్నట్టుగా ఆ పేరు కూడా నేను మర్చిపోయాను. ధనశక్తి. ఆ యోగము కనుక ఆ ధనశక్తి యోగం అనేది ఆ శాస్త్ర గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు. గజకేసరి యోగం చెప్పాయి. అంటే చంద్రుడి నుంచి గురువు కేంద్ర స్థానంలో కనుక ఉన్నట్లయితే అది గజకేసరి యోగంగా చెప్పాయి. ఈ ధనశక్తి యోగం అనేది ప్రధానంగా ఇప్పుడే వింటున్నాను. ఇది బహుశా మీరు అన్నట్టుగా ఉండొచ్చు, నార్త్ ఇండియాలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుండొచ్చు. అంటే ఒక యోగానికి అనేక రకాలుగా దాన్ని వ్యవహారికంగా మన ప్రాంతంలో మరో పేరుతో ఈ రవి శుక్ర యోగాలకే ధనశక్తి యోగం ఉండొచ్చు. కాబట్టి శుక్రుడు ఎప్పుడైనా సరే, శుక్రో వివాహం భాగ్యంచ, భాగ్యకారకుడు, భోగకారకుడు, లక్ష్మీగ్రహం శుక్రుడు. కాబట్టి శుక్రుడు బుధుడు కనుక కలిసి ఉన్నట్లయితే ఇందాక అన్నట్టుగా లక్ష్మీనారాయణ యోగము, ఈ మొదలైనటువంటి యోగాలు మనకి జాతకంలో విశేషమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తాయి. ఆ యోగము ఉంది అని తెలుసుకోవడం వేరు, ఆ యోగాన్ని మనం సార్థకత చేసుకునే క్రమంలో మన ప్రయత్న బలం కూడా ఉండాలి అనేది మనం దృష్టి. శుభయోగాలు కార్యక్రమంలో మనం చాలా లోతైన అంశాలను చర్చిస్తూ వచ్చాం. ఇప్పుడు శర్మ గారు, శాస్త్రి గారు, మనం ఈ రకరకాల శుభయోగాలు మనకి కనిపిస్తున్నాయి కదా, ఈ శుభయోగాలలో కొంతమందికి లాభం, కొంతమందికి మోదం ఉన్నాయి. అయితే కొంతమందికి దోషాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ దోషాల నివారణ చేసుకోవడానికి ఏవైనా పరిహారాలు ఉన్నాయా? ఉంటే అవి ఏంటో చెప్పండి. కర్మ సిద్ధాంతం ప్రకారం ఏదైతే మనిషి జన్మిస్తాడో అది ఆ కర్మ పూర్తిగా పరిపాకం అయ్యే వరకు అనుభవించాల్సిందే. పరిహారం అనేది నిజానికి ఉండదు. కానీ అంటే వచ్చిన సమస్యని ఎదుర్కొనే శక్తి భగవంతుని ఇవ్వమని ఆయా గ్రహస్థితుల ప్రకారంగా, ఆయా గోచారపరంగా దశ అంతర్దశల యొక్క దశానాథుల యొక్క అధిదేవతలు వాటిని ప్రార్థించమని, శక్తిని ఇవ్వమని కోరుకోవాలి. అందుకోసం ఏంటంటే పరిహారాలు అనేవి సాధ్యమైన వరకు ఉండవు. పరిహారం అనేది ఒక మానసికమైనటువంటి ఒక మోటివేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తారు తప్ప కర్మని అయితే అనుభవించాల్సిందే. అది మాత్రం ఎటువంటి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టదు. వంకర రవిశంకర్ సిద్ధాంతి గారు, మన ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. మరి ఈ రకరకాల దోషాలు ఉన్నాయి, మీరు కొన్ని రాసులకి మంచి జరుగుతుంది, కొన్ని రాసులకి ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఇబ్బంది పడే రాసుల వారు ఏవైనా స్తోత్రాలు పఠించుకోవచ్చా, శ్లోకాలు ఏమైనా చేసుకోవచ్చా, లేదా నవగ్రహాలకు శాంతులు చేయించుకోవచ్చా? ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? తప్పకుండా మనకి శాస్త్ర ప్రకారంగా చెప్పినటువంటి పరిహారాలు అనేది కంపల్సరీగా చేసుకోవాలి. ఎందుకంటే కర్మ సిద్ధాంతం ప్రకారంగానే ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి భగవంతుడు మనిషి జన్మలో జరిగేటువంటి తన దైనందిక జీవితంలో జరిగేటువంటి బాధలు, ఇహబాధలు ఏవైతే ఉంటాయో, అంటే ఇహబాధలు తను పుట్టినటువంటి పూర్వజన్మ సుకృతం ప్రకారంగానే నిర్ణయించబడ్డాయి. ఈ యొక్క నిర్ణయించబడినటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో, అంటే తను చేసినటువంటి ఏదైతే కార్యక్రమం చేస్తాడో దాన్ని తీరేటువంటి ఫలితం అని తను అనుభవించాలి. అది పూర్వమైనా సరే, ప్రజెంట్ అయినా సరే. అంటే ఆ యొక్క కర్మకు తగినటువంటి ఫలితానికి కొద్దిగా తప్పించుకోవడానికి కదా, ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవటానికి కొన్ని కార్యక్రమాలని చేసుకోవచ్చు. ఇప్పుడు కుజుడు సరైనటువంటి స్థితిలో లేనప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించటం, అదేవిధంగా మనకు వచ్చేటప్పటికి హనుమాన్ చాలీసా పఠించడం, సింధూరాన్ని ధరించడం, అదేవిధంగా కుజగ్రహం మంత్ర జపాన్ని చేసుకోవటం. అంటే మంత్ర దీక్ష ఉన్నట్లయితే ఆ యొక్క మంత్ర దీక్ష ప్రకారంగా జపాన్ని చేసుకోవచ్చు. లేనటువంటి వారికి ఏంటి, ఆ యొక్క అధిదేవతను మరియు లేకపోతే తత్సంబంధితమైనటువంటి దేవతను పూజించమని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు హనుమాన్ చాలీసా చేసుకోవటం కానీ, ఇంట్లో ఆ యొక్క పరిహారాలు సింపుల్గా కూడా చేసుకునేటువంటి కార్యక్రమాలు ఎన్నో చెప్తూ ఉన్నాం. మరి అదేవిధంగా వచ్చేటప్పటికి సూర్య భగవానుడు, అంటే సూర్యుడు వచ్చేటప్పటికి మనకు పేరు ప్రఖ్యాతులు కానీ, ఉద్యోగపరంగా అధికారాన్ని కానీ, మరి అదేవిధంగా జరిగేటువంటి కార్యక్రమాల్లో కొంచెం అనుకూలతను కానీ ఇవ్వగలిగినటువంటి ఒక గ్రహం. అదేవిధంగా వాక్శుద్ధిని, వాక్పటిమని, పేరు ప్రఖ్యాతులను కూడా ఇవ్వగలిగినటువంటి గ్రహం. ఇది సరిగా లేనప్పుడు ఎలా ఉంటుంది, మన జీవితంలో మన ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడానికి ఏదో ఒక అవరోధం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మీరు ఆ ఉన్నతమైనటువంటి స్థానానికి చేరుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చేటువంటి అవరోధాలని దాటి ముందుకు మీరు వెళ్ళాలి అని చెప్పి ఎవరైనా జీవితంలో అనుకుంటారు. అంతేగాని మనకు పూర్వజన్మ సుకృతం ఇలాగే ఉంది కదా అని ఆగిపోతున్నట్లయితే మనిషి జీవితం ఆ రోజుతోనే నిరాశ నిస్పృహల్లో ఆగిపోతాడు. అందుకని చెప్పేసి మనకు
సూర్యారాధన చేసుకోవటం, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించడం, సూర్య నమస్కారాలు చేసుకోవటం. అదే విధంగా వచ్చేటప్పటికి ముఖ్యంగా వచ్చేటప్పటికి సూర్య నమస్కారాల్లో మనకి, ఎందుకంటే మనము హిందూ ధర్మంలోనే చూసినట్లయితే మీరు ముందుగా మన పూర్వీకులందరూ కూడా ప్రతి ఒక్కరు ఏం చేసేవారు అంటే సూర్యారాధన అనేది ఎక్కువ చేసేవారు. మనకు సూర్యుడే ఆదిత్య అన్నిటికన్నా పరమ పూజనీయుడు అయినటువంటి దైవం. ప్రతి ఒక్క చరాచర జీవి కూడా వచ్చేటప్పటికి ఆయన్ని ఆధారం మీద ఉంటుంది. అందుకని ప్రత్యక్ష దైవంగా చెప్పుకుంటాం కదా. ప్రత్యక్ష దైవంగా వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు వచ్చేటప్పటికి ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత అక్కడ చెరువు కానీ లేకుంటే కొలను కానీ ఏదైతే ఉంటుందో అడికెళ్ళి తర్పణాలు వదలటం, స్వామివారిని చూసి స్వామివారికి పూజించడం, గాయత్రి మంత్ర జపం చేయటం, ఇవన్నీ ప్రతి ఒక్క కుటుంబాలను ఉండేవి. ఇప్పుడు వస్తున్నటువంటి చేంజెస్తో పాటు మనం ఏంటంటే సూర్యుడి నుంచి దూరంగా వెళ్తూ రాత్రిపూట కాలాన్ని అంటే చంద్రుడిని వైపు వెళ్తూ ఉన్నామట. రాత్రి 11, 12, 1, 2 వరకు మేల్కొనవటం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల ఏమవుతుంది అంటే వచ్చేటప్పటికి చంద్రుడి వైపు, సూర్యుడి వైపు ప్రయాణం చేసేటువంటి ప్రతి ఒక్క మనిషి ఏంటి ధైర్య సాహసాలు, పేరు ప్రఖ్యాతులతో ఉంటూ ఉంటారు. అందుకే భరతఖండానికి అంత పెద్ద పేరు రావడం గల కారణం ఏంటి అంటే సూర్యుడిని ఆరాధించారు కాబట్టి. తర్వాత ఇప్పుడు చంద్రుడిని ఆరాధించినటువంటి వారు ఎలా ఉంటారు అంటే మనస్సును చెలింపజేసేటువంటి వాడు చంద్రుడు. అంటే ఎలా ఉంటారు, ఎవరన్నా డిక్టేటర్షిప్ మీరు చూడండి, చంద్రుడిని ఆరాధించే దేశాల్లో కూడా వచ్చేటప్పుడు డిక్టేటర్షిప్ ఎక్కువగా ఉంటుంది. అంటే నియంత పాలనలో ఉంటూ ఉంటారు వాళ్ళు, ఎప్పుడు నియంత పాలనలో ఉంటారు. మిలిటరీ రూల్, డెమోక్రసీ అనేది కొన్ని రోజులు వచ్చినప్పటికీ కూడా ఇమీడియట్ గా వచ్చేటప్పటికి 1 సంవత్సరమో 2 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవగానే అక్కడ ఇమీడియట్ గా వచ్చేటప్పటికి అక్కడ ఏదో ఒక సైనిక తిరుగుబాటు జరిగి అక్కడ డిక్టేటర్షిప్ రావటం అనేది మీరు చరిత్ర చూస్తే మొత్తం అదే ఉంటుంది. అంటే ఇప్పుడు సూర్యుడిని ఆరాధించేటువంటి పద్ధతుల్లో వచ్చేటప్పటికి ముఖ్యంగా కెంపు కానీ అంటే ఆ యొక్క అధిదేవత ఉండేటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మన పూర్వీకులు ఎప్పుడో సూచించడం జరిగింది. అర్కపత్రాన్ని కానీ లేకుండా ఉంటే ఆ యొక్క పత్రాలతో స్వామివారిని పూజించడం కానీ, లేకుంటే రాగి పాత్రని లేకుంటే రాగి యొక్క సంబంధించినటువంటి లోహాన్ని దగ్గర పెట్టుకోవటం కానీ ఇలాంటివి చెప్పడం జరిగింది. వీటిలో పెద్ద పెద్ద హోమాలు యజ్ఞాలు చేసి ఎక్కువ డబ్బు లేనటువంటి వారికి కూడా ఇలాంటి చిన్న చిన్నవి చేసుకున్నట్లయినా సరే వాళ్ళ జీవితాన్ని సఫలీకృతం చేసుకొని జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతారు. కంపల్సరీగా ఉన్నటువంటి చిన్న చిన్న దోషాల గురించి ఎక్కువగా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇప్పుడు మనకి ఏలినాటి శని ప్రభావం నడుస్తుంది చాలా రాష్ట్రాల వారికి. ఏలినాటి శని ప్రభావం నడుస్తూ చాలా మంది చాలా కష్టాలు అనుభవిస్తూ ఉంటుంటారు. వారు శివారాధన లేకుండా ఉంటే మన వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం కానీ, 7 వారాల శనివారాల వ్రతం చేసుకోవటం కానీ, లేని పక్షంలో వచ్చేటప్పటికి కంబళి మనకు ఉండేటువంటి ఈ యొక్క పాప ఫలాన్ని ఏదైతే దాన్ని మన దానం ద్వారా కూడా పోగొట్టుకోవచ్చు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. అంటే మీ దగ్గర ఉండేటువంటి కష్టము సుఖం వచ్చినప్పుడు దానం చేయాలి, కష్టం వచ్చినప్పుడు కూడా దానం చేయాలి. ఎంతో కొంత దానం చేసినట్లయితే ఆ యొక్క బాధ కొంచెమన్నా తగ్గుతుంది. అందుకనే మనకు దానాలు ఎక్కువ కనపడుతూ ఉంటాయి, కానీ దానం చేసేటువంటి గుణం కూడా ఉండాలి. ఎందుకనే మనకు కంబళి దానం చేయమంటారు. ఈ యొక్క జరుగుతున్నటువంటి ఏలినాటి శని ఎవరికైతే నడుస్తుందో వాళ్ళకి నల్లటి కంబళి దానం చేయమంటారు పేదవారికి. ఇవ్వటం వల్ల వారికి మానసికంగా కూడా కొంచెం ప్రశాంతత పొందగలుగుతారు. అదేవిధంగా మనకు చూసినట్లయితే దీపం వెలిగించాలి, నువ్వుల నూనెతో దీపం వెలిగించడం, చిన్న చిన్న రెమెడీస్ అనేది చేసుకోవటం వల్ల కొంచెం ఉపశమనం పొందగలుగుతాం. అదేవిధంగా కాకి నీలాన్ని ధరించడం కానీ ఇలాంటి కొన్ని చిన్న చిన్న పరిహారాలు మన జాతక కర్మలోను, అదేవిధంగా మనకు గోచర రీత్యా వచ్చేటువంటి దోషాలకు సంబంధించినటువంటి గ్రహాలు అంటే ఈ యొక్క ఉండేటువంటి 9 గ్రహాల్లో ముఖ్యంగా రాహుకేతువులు శని యొక్క స్థితి సరిగా లేనప్పుడు మనం ఇటువంటి కార్యక్రమాలు చేయాలి. కానీ మిగతా గ్రహాల్లో ప్రభావం అనేది మధ్యలో మనకు ఏర్పడుతూ ఉంటుంది. ఆ యొక్క ప్రభావం ఎప్పుడైతే ఏర్పడుతుంటుందో ఆ యొక్క పరిస్థితిని బట్టి మనం చేసుకున్నట్లయితే మన జీవితం సాఫీగా జరుగుతూ ఉంటుంది. ధన్యవాదాలు రవిశంకర్ గారు. శంకరమంచి శివసిద్ధాంతి గారు, అసలు శుభయోగాలు అనేవి ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే సంభవించే అద్భుతమైన యోగాలు ఇవి. ఈ యోగాల్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఈ యోగాలు వచ్చినప్పుడు మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి, ముఖ్యంగా పూజలు కానీ వ్రతాలు కానీ చేయాలా, లేకపోతే ఎలా వీటిని సద్వినియోగం చేసుకోవాలి ఈ సందర్భాన్ని? ధనశక్తి యోగం అని అది ఇప్పుడే చూడడం జరిగింది. ఇక్కడ వారు కుజుడికి శుక్రుడికి ఉన్నటువంటి ఆ యోగానికి ఉన్నటువంటి పేరు ఇది. అంటే కుజుడు శుక్రుడు కలిసి ఒక రాశిలో ఉన్నప్పుడు
ఆ యోగము ధనశక్తి యోగంగా అక్కడ ఉత్తరాది భారతదేశంలో ఉన్నటువంటి వారు చెప్తున్నారు. కానీ కుజశుక్రుల యొక్క కలయిక వల్ల వచ్చేటటువంటి ఫలితాలు మనకి శాస్త్రంలో వ్యతిరేక ఫలితాలుగా చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ కుజశుక్రుల యొక్క కలయిక ఏ రాశుల వారికి బాగుంటుంది, ఏ రాశుల వారికి బాగుండదు అనేది అది అవుట్ ఆఫ్ పోర్షన్. ఎందుకంటే ఆ యోగం అనేది కేవలము ఆ వ్యక్తిగత జాతకంలోనే ఉంటుంది. నేను ఇందాక పూర్వం బ్రేక్ ముందు అంటే ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఈ గ్రహాల యొక్క కలయిక అనేది పూర్తిగా విశ్లేషించడం జరిగింది. ఇక మీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఈ యోగాలు అనేవి అరుదుగా ఏర్పడతాయి. అంటే అరుదుగా అంటే ప్రతి నెల ఏర్పడుతూనే ఉంటాయి ఈ యోగాలు. అంటే సూర్యుడుతో పక్కనే బుధుడు ఉంటాడు, అలాగే శుక్రుడు ఉంటారు. కాబట్టి ఈ రెండు గ్రహాలు ఎప్పుడు సూర్యుడితో పాటే సంచారం చేస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి నెల 45 రోజులు ఈ వ్యవధిలో ఈ యోగాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా కుజుడు యొక్క నడక కొద్దిగా నిదానంగా, అంటే వక్ర స్థితి కూడా ఉంటుంది కాబట్టి నిదానంగా కదులుతాడు. కాబట్టి ఆయన కూడా ఇంచుమించు ఆ స్థితిలోనే వారిద్దరిని అంటే సూర్యుడితో పాటు అలాగే శుక్రుడితో పాటు కలుస్తూ ఉంటారు. కాబట్టి ఈ యోగాలు అనేవి అంటే చాలా తక్కువగా నడిచేటటువంటి గ్రహం ఏదైనా ఉందంటే శని గ్రహం. అంటే 30 సంవత్సరాలకు ఒకసారి అది రాశిచక్రాన్ని పూర్తి చేస్తుంది. అలాగే గురువు యొక్క స్థితిని చూస్తే 12 సంవత్సరాలకు ఒకసారి రాశిచక్రాన్ని పూర్తి చేస్తుంది. ఇక మిగతా గ్రహాలు ఇంచుమించు రవి, బుధుడు, శుక్రుడు ఇవి ఇంచుమించు 30 రోజులు. రవి అయితే 30 రోజులు, 30 రోజులు ఒక రాశిని దాటుతారు. అలాగే బుధుడు కూడా ఇంచుమించు అదే విధంగా ఉంటుంది. అలాగే శుక్రుడు 45 రోజులు, 30-40 రోజుల మధ్యలో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా కనుక చూసుకున్నట్లయితే ఈ యోగాలు అనేవి ఫ్రీక్వెంట్ గా వస్తూ ఉంటాయి. ఈ గజకేసరి యోగం ఉందనుకోండి, ప్రతి నెల ఒకసారి వస్తూ ఉంటుంది. అంటే సూర్యుడు, మనకి చంద్రుడు అలాగే గురువు కలిసినటువంటి సన్నివేశాన్ని గజకేసరి యోగం అంటాం. ప్రతి నెల కూడా అక్కర్లా. ఇక్కడ గురువు నుంచి చతుర్థ, సప్తమ అలాగే దశమ స్థానాల్లో ఉన్నా కూడా గజకేసరి యోగంగానే చెప్తున్నాం. కాబట్టి ప్రతి వారానికి ఒకసారి గజకేసరి యోగం వస్తుంది. కాబట్టి ఇక్కడ యోగాలు అనేవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ వచ్చినప్పుడు ఆ యోగాన్ని మనం గ్రహించి ఆ గ్రహస్థితిని మనం పొందే క్రమంలో మన యొక్క సాధన, మానవ ప్రయత్నాన్ని కనుక చేసినట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. ప్రధానంగా ఈ యోగాలన్నీ జన్మజాతక చక్రంలో ఉంటాయి. జన్మజాతక చక్రంలో మహర్షి మొత్తం 1001 రాజయోగాలని చెప్పారు. అది మా నాన్నగారి యొక్క పిహెచ్డిలో నాన్నగారు మాకు మేము చిన్నతనంలో ఉన్నప్పుడు మాకు ఈ పాఠాలన్నీ చెప్తూ ఉండేవారు. అంటే 1001 రాజయోగాలు ఉన్నాయి. ఆ రాజయోగాల్లో 500 పైగా ధనయోగాలు ఉన్నాయి. అలాగే రాజయోగాలు కూడా 300 పైగా రాజయోగాలు ఉన్నాయి. ప్రతి వ్యక్తికి ఈ యోగాలు అనేవి తరచుగా ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఆ యోగాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో ప్రధానంగా మానవ ప్రయత్నం అనేది కీలక పాత్ర పోషిస్తుంది. మానవ ప్రయత్నంతో పాటు మన స్థితిగతులు, ఎన్విరాన్మెంట్, కుటుంబం యొక్క వాతావరణము, అలాగే పూర్వపుణ్యము. ఇప్పుడు గొప్పవారి యొక్క కుటుంబంలో పుట్టామనుకోండి, వారికి జాతకంతో పని లేదు. కారణం ఏంటంటే వారు ఆల్రెడీ రాజయోగంతో పుట్టారు. అంటే వారికి ఎన్విరాన్మెంట్ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి అంటే మధ్యస్థంగా ఉన్నామో, మనకి ఒక గొప్ప స్థాయికి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాము, అప్పుడు జాతకాన్ని చూసుకోవాలి. అంటే జాతకంలో మనకేం తెలియజేస్తుంది, ఈ యోగం ఉన్నదా లేదా తెలియజేస్తుంది. ఈ యోగము ఉన్నప్పుడు మనకి దాన్ని సద్వినియోగం చేసుకునే క్రమంలో మనము అడుగులు వేయాలి. మానవ ప్రయత్నం తప్పనిసరిగా ఉండాలి. ఇక యోగాలు లేనప్పుడు ఏం చేయాలి? గ్రహరూపీ జనార్దన. కాబట్టి ఈ విష్ణు సహస్రనామాన్ని చదువుకోవడము, అంటే గ్రహాల యొక్క స్వరూపమే నేను అని చెప్పారు విష్ణువు. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని ప్రతి ఒక్కరూ చదువుకుంటే విశేషమైనటువంటి శుభయోగాలు వారికి సంప్రాప్తం అవుతాయి. అంటే ఇక్కడ మనకి యోగాలు ఉన్నా లేకపోయినా మనకి ఆ యోగాన్ని మనం గ్రహించి, ఇప్పుడు గజకేసరి యోగం ఉన్నది అని మనం గ్రహించాము మన జాతకంలో, అంటే గజకేసరి యోగం ఏమిస్తుంది? డబ్బునిస్తుంది. ఆ డబ్బు ఎప్పుడు వస్తుంది? గజకేసరి యోగానికి కారణమైనటువంటి గురు చంద్రుల యొక్క దశ అంతర్దశల్లో సహజంగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు గురుదశ నడుస్తుంది అనుకోండి, ఈ గురుదశ యొక్క కాలంలో మనము ఆ ధనాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నము ప్రబలంగా ఉండాలి. అప్పుడు ఆ గ్రహం కూడా మనకి సపోర్ట్ ఇస్తుంది. ఓహో, వీడు ప్రయత్నిస్తున్నాడు కాబట్టి వీడికి మనము సపోర్ట్ ఇవ్వాలి అని అది కూడా అనుగ్రహిస్తుంది. అలా కాకుండా నాకు యోగం ఉంది కాబట్టి నేను ఖాళీగా కూర్చుంటానంటే మాత్రం
అది ఫలించదు. కాబట్టి ఇందాక చెప్పినటువంటి ధనశక్తి యోగం కూడా ఇదే విధానాన్ని తెలియజేస్తుంది. అంటే వారు కూడా నార్త్ ఇండియాలో కూడా వారు కూడా ఏం చెప్తున్నారంటే, ఈ ధనశక్తి యోగము కుజ శుక్రుల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఈ సందర్భంలో ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే అది మనకి మేలైన ఫలితాన్ని ఇస్తుంది. కారణం ఏంటి? కుజుడు మంచి శక్తిని ఇచ్చేటటువంటి గ్రహం, శక్తికి కారక గ్రహం. అలాగే బుధుడు మంచి వ్యాపార గ్రహం, అదేవిధంగా బుద్ధికారక గ్రహం. కాబట్టి మంచి ఆలోచనలతోటి మన శక్తి యుక్తిని మనకి ప్రదర్శించి ముందుకు వెళ్ళినట్లయితే విశేషమైనటువంటి యోగంగా మారుతుందయ్యా అనేది అక్కడ సూచిస్తోందే తప్ప అద్భుతంగా వివరించారు శంకరమంచి శివ గారు, ధన్యవాదాలు. చివరగా శుభయోగాలు కార్యక్రమంలో మీరు మొత్తం కార్యక్రమం అంతా విన్నారు కదా, చివరగా మీరు హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? మానవ ప్రయత్నం అయితే తప్పనిసరిగా చేయాలి. జీవుడు గత జన్మలో చేసుకున్న కర్మ అనుసారంగా ఏ గర్భంలో జన్మించాలి, ఏ తల్లిదండ్రికి జన్మిస్తే తన కర్మ పరిపాకం అవుతుంది అనేది వెతుక్కుని మరి ఆ గర్భంలో జన్మిస్తాడని చెప్పని శాస్త్రాల్లో చెప్తున్నాయి. అలాగే ఇందాక వీళ్ళు పరిహారాలు చెప్పినట్లు, పరిహారాలు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినట్టయితే కనుక ఏ గ్రహానికి వారికి సానుకూలంగా ఉంటుందో ఆయా పరిహారాలు, ఆయా దానాలు, పూజలు, వ్రతాలు చేసుకున్నట్లయితే కనుక సానుకూల ఫలితాలు వస్తాయి. ధన్యవాదాలు ఆకేళ్ళ పాలేశ్వర శాస్త్రి గారు. అలాగే వంగర రవిశంకర సిద్ధాంతి గారు, మీకు నమస్కారం కార్యక్రమంలో పాల్గొన్నందుకు. అలాగే శంకరమంచి శివ సిద్ధాంతి గారు, మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మీ సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ప్రత్యేక శుభయోగాలు ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.